హాయ్ అండి, వెల్కమ్ టు సాయి మ్యాగీ వ్లాగ్స్. ఇవాళ పండు మిరపకాయలు నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? అయితే ఫస్ట్ పండు మిరపకాయలని బాగా తొడియాలు చేసుకొని నీట్గా కడుక్కొని అలా కాటన్ గుడ్డతో బాగా తుడిచిపెట్టుకోవాలి. మేము 2 కేజీల మిరపకాయలు తీసుకున్నామండి. 2 కేజీల మిరపకాయలకి 1/2 కేజీ చింతపండు, 1/2 కేజీ రాళ్ళ ఉప్పు తీసుకున్నామండి. అలా శుభ్రంగా తుడిచిపెట్టుకున్న పండు మిరపకాయలు, చింతపండు, ఉప్పు తీసుకొని శుభ్రంగా తుడిచిపెట్టుకున్న రోల్లో పండు మిరపకాయలు వేసి కొద్దిగా నలిగేంత వరకు దంచుకోవాలి. చూడండి, మా రోట్లో పండు మిరపకాయ ఉండనంటుంది. బాగా కొద్దిగా కచ్చా పచ్చగా నలిగేంత వరకు దంచుకొని తర్వాత ఒక గ్లాసు రాళ్ళ ఉప్పు వేసుకున్నామండి. అది కూడా బాగా దంచుకొని కొద్దిగా చింతపండు కలుపుకున్నాం. అంటే కచ్చా పచ్చగా నలిగేంత వరకు చింతపండు, ఉప్పు, మిరపకాయలు బాగా దంచుకోవాలి. నానపెట్టకూడదండి చింతపండు, మామూలు వేసుకున్నాం. కచ్చా పచ్చగా దంచుకున్న మిశ్రమాన్ని కొద్దిగా రుబ్బుకున్నామండి, కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు. దాంట్లో కొద్దిగా వాటర్ అంతా వచ్చేంత వరకు కొద్దిగా మెత్తగా రుబ్బుకొని వేరే గిన్నెలోకి తోడు పెట్టేసుకున్నామండి. అలా తోడుకున్న పచ్చడిని గాజు కంటైనర్లో ఒక 10 రోజులు బాగా ఊరబెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి ఇంకొక వీడియోలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని.